మట్కా కింగ్ కొత్త హిందీ వెబ్ సిరీస్, తెలుగు డబ్బింగ్ కూడా ఉంది. విజయ్ వర్మ హీరో. అమెజాన్ ప్రైమ్లో మొన్న శుక్రవారం ఏప్రిల్ 17 నుంచి స్ట్రీమ్ అవుతుంది. 8 ఎపిసోడ్లు ఉన్నాయి. ఒక్కొక్క ఎపిసోడ్ 40 నుంచి 60 నిమిషాలు. మొత్తం చూడడానికి 6 నుంచి 8 గంటలు అయితే పడుతుంది. పొరపాటున మీరు ఒక ఎపిసోడ్ చూసారంటే ఇక సచ్చినట్టు మిగతావి చూస్తారు. అంత బాగుంది ఈ వెబ్ సిరీస్. ఎందుకంటే ఇది రియల్ స్టోరీ. ఇది మట్కా కింగ్ అనేది. దీని మీద మనకు తెలుగులో కూడా ఒక సినిమా వచ్చింది రీసెంట్గా, వరుణ్ తేజ్ చేశాడు, మట్కా అనేసి. అది వైజాగ్ బ్యాక్డ్రాప్లో జరిగింది. బట్ ఇది యాక్చువల్ స్టోరీ ముంబై బ్యాక్డ్రాప్లో జరిగింది. 11 ఏళ్ల పాటు 1964 నుంచి 1975 వరకు అతను ఎలా మట్కా స్టార్ట్ చేశాడు, ఎలా ఎదిగాడు అనేది చాలా డీటెయిల్గా చూపించారు. విజయవర్మ అసలు ఈ క్యారెక్టర్ కోసమే పుట్టాడన్నట్టు చేశాడు. అతను ఒరిజినల్ క్యారెక్టర్ పేరు రతన్ ఖత్రి. అతని స్టోరీ వేరే ఉంది. దీంట్లో సగమే చూపించారు. 75 వరకు చూపించారు. జైలుకి వెళ్ళేంత వరకు చూపించారు. అతను 90ల వరకు కూడా మట్కా నడిపాడు. నేను 90లో పేపర్లో చదివేవాడిని మట్కా గురించి. అతను కూడా రీసెంట్గా చనిపోయాడు అతను. సో సెకండ్ సీజన్ ఉంటుందని అనుకుంటున్నా. ఈగర్లీ వెయిటింగ్ ఫర్ సెకండ్ సీజన్. వెబ్ సిరీస్ మాత్రం అద్భుతంగా ఉంది. మీరు చూడాలనుకుంటే స్టార్ట్ చేస్తే ఇంక వదలరు. అంత టైం లేదంటే స్టార్ట్ చేయొద్దండి. ఇక విజయవర్మనే కాకుండా అతనితో పాటు అతని వైఫ్ క్యారెక్టర్ చేసిన సాయి తమ్హంకర్ కానీ, గర్ల్ ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిన ఆమె కానీ, గుల్రకు చాలా అందంగా ఉంటుంది ఆమె. ప్లస్ తమ్ముడి క్యారెక్టరు, ప్లస్ ఒక సర్వెంట్ క్యారెక్టర్ ఉంటుంది, అసిస్టెంట్ క్యారెక్టరు. అతను కూడా మంచి యాక్టర్, బలి చేశాడు అతను. ప్లస్ అన్నిటికంటే ఐసింగ్ ఆన్ ద కేక్ ఇస్ గుల్షన్ గ్రోవర్ క్యారెక్టర్. ఇక ఇవన్నీ కాకుండా మళ్ళీ మన జానీ లీవర్ కూతురు, మన తెలుగు అతను జానీ లీవర్ కూతురు జేమీ లీవర్, ఆమె కూడా ఉంది మంచి క్యారెక్టర్. తెలుగు డైలాగ్స్ కూడా ఉన్నాయి ఆమె కొన్ని అక్కడక్కడ. అసలు అద్భుతంగా ఉంది. అసలు ఎంత డీటెయిల్గా ఉందంటే ఇంకా చూసి స్టార్ట్ చేస్తే ఇంకా వదిలిపెట్టాం. నేనైతే స్టార్ట్ చేశాను. నాకు 2-3 రోజులు పట్టింది మొత్తం కంప్లీట్ చేయడానికి. ఏమంటే కంప్లీట్గా సీజన్ 2 కూడా వచ్చింటే బాగుండు. 90ల వరకు అతను కంప్లీట్ లైఫ్ హిస్టరీ చూపించింటే బాగుండు. సగమే చూపించారు. అది ఒక్కడే డిసప్పాయింట్మెంట్. బట్ వస్తుందేమో అనుకుంటున్నా. సో ఖచ్చితంగా చూడండి. నా రేటింగ్ వచ్చి 3/5. ఇక ఫ్యామిలీతో చూడొచ్చా అంటే చూడొచ్చు. కానీ ఎపిసోడ్ 4 అండ్ ఎపిసోడ్ 5లో ఫ్యూ సెకండ్స్ కొద్దిగా, అంటే స్కిన్ షో ఏం లేదు, అడల్ట్ సీన్స్ ఏం లేవు, కానీ లవ్ మేకింగ్ లాగా కొంచెం అలా ఉంది. ఫ్యూ సెకండ్స్ అంతే. అదొక్కటి పక్కన పెట్టేస్తే మిగతా అంతా కూడా ఫ్యామిలీతో చూడొచ్చు. బట్ ఇది అందరికీ నచ్చదు. ఈ మట్కా కింగ్ ఇది రియల్ స్టోరీ. కేవలం మగవాళ్ళకి నచ్చుతుంది. మోస్ట్లీ 30+, 40+ వాళ్ళకి బాగా నచ్చుతుంది. మన ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే, అంటే 50 ఏళ్ల క్రితం జరిగిన కథ కాబట్టి, మన పేరెంట్స్ ఎవరైనా ఇప్పటికీ ఉంటే 70-80 ఏళ్ళ వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళకి చూపిస్తే వాళ్ళు బాగా కనెక్ట్ అవుతారు. అసలు అద్భుతంగా ఉంది. అసలు రియల్ ఫుటేజ్ కూడా అక్కడక్కడ వాడారు. సో మంచి ప్రొడక్షన్ వాల్యూస్, మంచి అసలు 60s, 70sలో బాంబే